హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన వార్త. చిరు వ్యాపారులను బెదిరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, చిరు వ్యాపారులపై పోలీసుల జులుం. మియాపూర్లో ఫుట్పాత్లపై విక్రయాలు జరుపుకునే చిరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు తమ జులుం చూపించారు. మియాపూర్లో మెట్రో సమీపంలోని ఫుట్పాత్ పై కొందరు నిరుపేదలు సోఫాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి వ్యాపారాల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే కారణంతో మియాపూర్ ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బంది వారి దుకాణం నిర్లక్ష్యంగా తొలగింపజేశారు. వారు ఎంత ప్రాధాన్యపడ్డప్పటికీ కూడా కనికరించని కాకీలు, సోఫాలు, ఇతర సామాగ్రి చెల్లాదరు చేశారు. నిబంధనల పేరుతో చిరు వ్యాపారులపై కాకీలు చూపించిన కర్కశత్వం చూసిన స్థానికులకు ముక్కున వేలేసుకున్నారన్నారు. బడాబాబులు రోడ్డును ఆక్రమించుకొని నిర్మాణాలు పట్టించుకొని పోలీసులు. ఎప్పుడు చూడు పోలీసుల ప్రతాపం ఎవరి మీద ఉంటుందంటే గరీబోన్ మీద, మిడిల్ క్లాస్ మీద ఉంటుంది తప్ప బలిసినోని మీద, పైసలున్నోని మీద అసలే ఉండదు. ఎందుకంటే వాళ్ళ సినిమా వేరే ఉంటుంది కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు బడాబాబుల దగ్గరకు వచ్చి ఎట్లుంటుంది, వాళ్ళ ఎమ్మెల్యేలో, మినిస్టర్లో ఎవరితో ఒక ఫోన్ చేపిస్తే మళ్ళీ మూట సర్దుకొని అప్పటికే ఇంకా వచ్చిన జీప్లో ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళ మళ్ళీ అంతే. భయపడతారు కదా వాళ్ళు, పోరు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతాయో, వాళ్ళకి ఏమవుతుందో, ఏం కథనో, వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు కదా. కానీ నిన్న మాత్రం మియాపూర్కి సంబంధించిన ఏరియాలో మనం మియాపూర్ రోడ్ మీద పోతుంటే లెఫ్ట్ సైడ్ అంతా సోఫాలు గిట్ట పెడతారు, సోఫాలు కుర్చీలు అన్నీ అమ్ముతుంటారు ఫర్నిచర్ సంబంధించి. దౌర్జన్యంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు ఏం చేయాలా, ఆల్టర్నేట్గా ఇంకొక ప్లేస్ అన్న చూపించాలి, లేదా వాళ్ళకు ఒక వార్నింగ్ అన్న ఇవ్వాలి, ఒక నోటీస్. మీరు రోడ్డు మీద ఇది పెడుతుర్రు, ఇది పద్ధతి కాదు, మీరు ఖాళీ చేయండి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నామని అట్లనే చేయాలి. నిర్దాక్షిణ్యంగా పోయేసి సోపాలు గీపాలు చెల్లా చెదురు చేస్తే వాళ్ళకు బతికేది అవిటి మీద కదా. అదేదో మంచిగా చెప్పి చేసుకోవచ్చు కదా. ఒక 2 రోజులు వార్నింగ్ ఇచ్చి అప్పుడు కాకపోతే అప్పుడు చేయండి, సరే మేము మీకు టైం ఇచ్చినాం కదా, మీరు చేయలేరు బై అని మాట్లాడవచ్చు. కానీ పోలీసుల వ్యవహారం తిరిగి కూడా ఇంత ఘోరమా? ఇట్లా నా పరిస్థితి ఇంత ఘోరంగా దిగజారుడు అయింది. ఇట ట్రాఫిక్ పోలీసులు ఇంతగానం ఘోరంగా దిగజారుతురు వీళ్ళు. ఇగో పైననేమో ట్రాఫిక్ వచ్చేసి ఇంత పెద్ద లెక్కలు చేస్తుర్రు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇవి వాళ్ళకు సంబంధించిన ఇంకొక వార్త. ప్రైవేట్ పార్కింగ్ అనుకున్నారా? కాదు, ప్రభుత్వ రహదారే. సికింద్రాబాద్ సమీపంలోని రాణిగంజ్ బ్రిడ్జి వద్ద బుధవారం ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ తమ కార్లను పార్కింగ్ చేసుకున్న షాపుల యజమానులు. దీంతో అటువైపుగా వెళ్లే దారి బ్లాక్ అవ్వడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై వాహనదారుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాట్లాడాలి వీళ్ళు. ఈ 2 మనం పోలికలు చూసుకుందాం. ఇక్కడనేమో ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి రోడ్డు మీద, ఫుట్పాత్ మీద బతికే వ్యాపారస్తులను ఇంత ఘోరంగా ఈ ట్రాఫిక్ సిఐ ప్రశాంత్ ఏమో ఇక్కడ చేస్తున్న కథ దుర్మార్గంగా ఖాళీ చేపిస్తున్న చర్యలు ఇక్కడ మనం చూసుకుంటుంది. ఇక్కడ మాత్రం ఆ షాపులకు సంబంధించిన యజమానులు బారికేడ్లు పెట్టి, వాస్తవం ఇది, నేను రోజు పోయేది కూడా రోడ్ ఇదే, ఇది వాస్తవం. ఇది ఎక్కడుంది? ట్యాంక్ బండ్ దాటినాక ప్యారడైజ్ పోయే రూట్లో ఒక బ్రిడ్జ్ వస్తుంది మనకు, పైన రైల్వే బ్రిడ్జ్ ఒకటి, ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ వాస్తవం ఇది. ప్రైవేట్ భూమిని కార్ పార్కింగ్ కోసం పెట్టుకుర్రంట. ఇది పరిస్థితి. మరి ఇక్కడెక్కడ వండుకుర్రు, ఇక్కడెక్కడ సోయలేదా ట్రాఫిక్ వాళ్ళకు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పోయి హోటల్లో ఛాయ్ తాగుతురా? లేకపోతే ఈ యజమానులు ఏమన్నా పిలిపించి ఛాయ్ తాపిస్తురా మీకేమన్నా? మరి గీడేమైంది మళ్ళా? ఆడనేమో సిఐ అంత ప్రతాపం చూపిస్తుండు, ఏదో గరీబోడి మీదనా? అంటే బలిసిన జోలికి ఓరా మీరు? ఇదే ట్రాఫిక్ పోలీసులు బలిసిన జోలికి ఓరా? ఏదేచ్చగా వాళ్ళు పార్కింగ్ మంచి బారికేడ్లు పెట్టి వాడుకుంటుంటే కార్ పార్కింగ్కి ఏంది పరిస్థితి? ఇవి మీ కళ్ళ కనబడతలేవా? ఎప్పుడు చూడు పేదోని మీద, గరీబోని మీద, మిడిల్ క్లాస్ మీద వరే దోసుక తింటరా? ఇది తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవస్థ ఇవ ఇంత నీచంగా దిగజారింది. పేదోడైతే ఒక లెక్క, పెద్దోడైతే ఒక లెక్క. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.